టీడీపీకి దక్కనున్న 3 రాజ్యసభ స్థానాల చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చివరి నిర్ణయం విషయంలో ఇంకా స్పష్టత కనిపించడం లేదు. లోకేష్ ప్రాధాన్యత ఇచ్చే పేర్లకే గ్రీన్ సిగ్నల్ వస్తుందా, లేక సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలే తుది నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయా? మొదట బలంగా వినిపించిన కిలారు రాజేష్ పేరు ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళిందనే చర్చ జరుగుతోంది. కిలారుకు అవకాశం రాకపోతే భాష్య రామకృష్ణకు ఛాన్స్ దక్కుతుందా? సానా సతీష్కు మరోసారి అవకాశం కల్పిస్తారా? 3వ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించే ఆలోచన నిజమేనా? ఇదే సమయంలో లోకేష్ విదేశీ పర్యటన కూడా ఈ చర్చలో ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంది? ఇప్పుడు ఇవే అంశాలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్డీఏలో సీట్ల పంపకంపై ఒక అవగాహన కుదిరినట్టు వార్తలొస్తుండగా టీడీపీకి దక్కనున్న 3 స్థానాల కోసం ఆశావహుల పోటీ ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలు, భవిష్యత్తు వ్యూహాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 3 సీట్లు మాత్రమే ఉండడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం అధిష్టానానికి సవాల్గా మారిందనే చర్చ జరుగుతోంది. మొదట్లో బలంగా వినిపించిన పేర్లపై కూడా ఇప్పుడు మళ్లీ సమీక్ష జరుగుతోందని సమాచారం. రాజ్యసభ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం లేదా సీనియారిటీ ఆధారంగా కాకుండా భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మొదట్లో కొందరు పేర్లు తెరపైకి వచ్చినా ప్రస్తుతం మాత్రం మళ్లీ కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అటు 3 స్థానాల కోసం భారీగా ఆశావహులు రేసులో ఉన్నారు. దీంతో వారిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోందట. కిలారు రాజేష్ పేరు గత కొద్ది రోజుల నుంచి బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా యువ నాయకత్వానికి దగ్గరగా ఉండడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించడం ఆయనకు ప్లస్ గా భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం పార్టీలో వినిపిస్తున్న చర్చల ప్రకారం కేవలం ఒక వర్గం మద్దతు సరిపోదని, అన్ని కోణాలు పరిశీలించిన తర్వాతే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని టాక్. ఇదే కారణంగా కిలారు పేరు విషయంలో మొదట కనిపించిన ఉత్సాహం ఇప్పుడు తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ అభిప్రాయం ఒక అంశం మాత్రమే, కానీ తుది నిర్ణయం చంద్రబాబు రాజకీయ లెక్కల ఆధారంగానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కిలారు రాజేష్ కు అవకాశం రాకపోతే భాష్యం రామకృష్ణ పేరు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగానే ప్రచారం జరుగుతోంది. పార్టీకి అనుకూలంగా వివిధ స్థాయిల్లో పనిచేసిన నాయకులకు కూడా ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచన అధిష్టానంలో ఉందన్న చర్చ జరుగుతోందట. మరోవైపు ప్రస్తుతం సభ్యత్వం ముగియనున్న సానా సతీష్ ను కొనసాగించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోందట. అనుభవం ఉన్న నాయకుడిగా ఆయనను మరోసారి రాజ్యసభకు పంపితే ఢిల్లీలో పార్టీకి ఉపయోగపడుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఇదే సమయంలో లోకేష్ విదేశీ పర్యటన కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరుగుతున్న సమయంలో ఆయన రాష్ట్రంలో లేకపోవడం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మక నిర్ణయమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట. అభ్యర్థుల ఎంపిక సమయంలో లోకేష్ రాష్ట్రంలో ఉంటే ప్రతి నిర్ణయాన్ని ఆయనకు ముడిపెట్టే అవకాశం ఉందని, అందుకే మొత్తం ప్రక్రియ చంద్రబాబు ఆధ్వర్యంలోనే సాగుతోందనే సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. అత్యంత ఆసక్తికరమైన అంశం 3వ సీటుపై జరుగుతున్న చర్చ. మహిళలకు 33% రిజర్వేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో టీడీపీ కూడా ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోందనే ప్రచారం వినిపిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ మహిళకు అవకాశం ఇస్తే సామాజిక న్యాయం, మహిళా సాధికారత అనే 2 సందేశాలు ఒకేసారి ప్రజలకు వెళ్తాయనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే చివరి నిమిషంలో ఇప్పటి వరకు ప్రచారంలో లేని కొత్త పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశాలను కొందరు కొట్టిపారేయడం లేదు. సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలు, భవిష్యత్తు వ్యూహాలు అన్నీ కలిపి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయట. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న ప్రతి పేరు కేవలం చర్చలకే పరిమితమా లేక నిజంగా రాజ్యసభకు వెళ్లేవారేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తేలనుంది.